హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుల హౌస్ విత్ జీ. ఈరోజు మా ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మా ఇల్లుని కూలగొడుతున్నాం అన్నమాట. కొంచెం జ్ఞాపకంగా ఉంటుందనేసి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. ఇక సర్ది ఏం చేస్తలేను, కొంచెం మెస్సీగానే ఉంది. ఇక కొంచెం జ్ఞాపకంగా కొంచెం ఉంటుందనేసి హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇదైతే మెయిన్ ఎంట్రీ అన్నమాట. చిన్న గేటు. ఇది కట్టించి 5 years అవుతుంది, 4-5 years అవుతుంది. ఇప్పుడైతే కొంచెం మంచిగా కొత్త ఇల్లు కట్టుకోవాలనేసి అనుకుంటున్నాము. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి కొంచెం మంచి ఇల్లు అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాము. ఇదైతే కూలగొడుతున్నాం అన్నమాట. అందుకనేసి హోమ్ టూర్ చేస్తున్నాను. చూసిద్దామా మా హోమ్ టూర్. ఇదైతే చిన్న గల్లీ అన్నమాట. కొంచెం చిన్న గల్లీ. కొంచెం సమ్మర్లో కూర్చోవచ్చు. ఇక్కడ కొంచెం బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే. మా బాబుది సైకిల్ అన్నమాట. ఇది ట్యూషన్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వస్తాడు మా బాబు. 9th class ఇప్పుడు. ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు సైకిల్ ఉండాలి కదా, అందుకోసం 2 years అవుతుంది కదా ఇక్కడ సైకిల్ కొని. 2 years అవుతుంది. ఇది మా బాబు సైకిల్. ఈ చిన్న పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇది మా సైకిల్ పార్క్ చేసే ఏరియా. ఇప్పుడు లోపల వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రీ. ఇది చూసేద్దాం మా ఇల్లుని. లోపలికి వచ్చేసి ఇది లైట్ పెడతాను. ఇది చిన్న పూజా గది అన్నమాట. మా మామయ్య ఫోటో. ఇది కూడా మా మామయ్యది, అత్తమ్మది. మా మామయ్య వాళ్ళ డాడీది, మమ్మీది ఫోటో. ఇది దేవుళ్ళ ఫోటో. చిన్న పూజ గది లాగా కొంచెం పూజ చేసుకునే ప్లేస్ అన్నమాట ఇది. ఇది మా పిల్లలది. 4-5 years అయింది. ఇక్కడ వచ్చినప్పుడే కొన్నాము ఇది బోర్డు. వాళ్ళు మంచిగా దీని మీద రాసుకుంటారు, ఆడుకుంటారు. ఇది అన్నమాట బోర్డు. ప్లేస్ లేదు కదా, చిన్న ఇల్లు కాబట్టి ఇలా డోర్ వెనకాల బోర్డు అయితే పెట్టుకున్నాము. ఇదైతే నా మిషను. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు టైలరింగ్. ఏదో నా బట్టలు, మా పిల్లల బట్టలు కొంచెం స్టిచ్చింగ్ వేసుకుంటాను, కొంచెం కుట్లు వేసుకుని ఉంటాను అనమాట. నార్మల్ బ్లౌజులు వస్తుంది కాబట్టి ఇక అందుకోసం చిన్న మిషన్ అయితే కొనుక్కున్నా. ఇదైతే మంచిగా పనికి వస్తుంది. ఇంట్లో బట్టలు కూడా కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కుట్లు వేసుకోవచ్చు. ఇదైతే మా పాప మంచం అన్నమాట. ఇక్కడ పండుకుంటుంది మా పాప. ఇదైతే మా బాబుది మంచం. మా బాబు ఇక్కడ పండుకుంటాడు, మా పాప అక్కడ పండుకుంటుంది. ఇది అటాచ్ బాత్రూమ్ అన్నమాట. అటాచ్ బాత్రూమ్. ఇది మా అత్తమ్మ ఫోటో. మా అత్తమ్మ బర్త్డే రోజు ఆ ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు మా ఆయన ఇంట్లో. చాలా బాగుంది కదా మా అత్తమ్మ ఫోటో. ఇది నా ఫోటో. ఇది మా పాప ఫోటో. ఇలా కొంచెం ఫోటోలు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకోసం కొన్ని ఫోటోలు అయితే ఇలా మంచిగా ఫ్రేమ్ చేయించుకున్నాము. ఇప్పుడు కిచెన్లోకి, అంటే కిచెన్ ఇంకా ఓపెన్ కిచెన్ అన్నమాట. దాంట్లో ఇంకా మేము పండుకుంటాము. ఓపెన్ కిచెన్ చూపిస్తాను. బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో మేము పండుకుంటాము. ఇంకా కిచెన్. చిన్న ఇల్లు ఏమనుకోకండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడైతే మా పిల్లల బట్టలు, మా బట్టలు ఇక్కడ ఇక మెస్సీగా ఉంది ఇల్లు. రేపే షిఫ్ట్ అవుతున్నాము, అందుకనేసి ఏం సదరలేదు. అందుకనేసి ఇక మీరు ఏం అనుకోకండి, నీట్గానే పెట్టుకుంటాను నేను. కాకపోతే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చేసాను. ఇక రూమ్ చూడడం, రూమ్ క్లీన్ చేసుకోవడము, ఇక ఇంట్లో మొత్తం ఇక సదరడం అదేవన్నీ అవుతుంది ఇంట్లో. అందుకనేసి కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. ఇక్కడైతే ఇది బీరువా అన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు 5 years అవుతుంది కదా, ఇక్కడ వచ్చి మేము 4-5 years అవుతుంది కదా. ఇక్కడ వచ్చినప్పుడు ఈ బీరువా అయితే కొనుక్కున్నాము. నా పెళ్ళిలో పెట్టింది బీరువా, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, కొన్ని బాసనలు అన్నీ ఇక మా ఊర్లో మా తండలో ఉంది. ఇక ఇక్కడ వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఇవైతే కొనుక్కున్నాము. ఇక్కడ బాసనలు అన్నమాట. ఈ సెల్ఫ్లో కిచెన్. ఇదంతా కిచెను. ఇక రేపే ఇల్లు మారుస్తున్నాము, రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాము కాబట్టి ఏం సదరలేదు. చిన్న ఫ్రిడ్జ్. మా ఆయన ఎంతో కష్టపడి
అప్పుడు కంపెనీలో వెళ్ళేటోడు మా ఆయన. అప్పుడు ఇక టోకెన్ ఇస్తారు కదా, కొంచెం గిఫ్ట్ లాగా టోకెన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. 13,000-15,000 ఎంతో ఉండే ఈ ఫ్రిడ్జ్ అప్పుడు తీసుకున్నాము. ఇక ఇల్లు కట్టుకున్నప్పుడు కొంచెం మంచిగా పెద్ద ఫ్రిడ్జ్ అవన్నీ తీసుకోవాలని నా కోరిక. మంచిగా అన్నీ సోఫా గిఫా అన్నీ తీసుకోవాలని కోరిక. ఇదేనమాట మా ఇల్లు. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. ఇక కూలో కొడుతున్నాం అనేసి కొంచెం బాధగా ఉంది. ఇక కొత్త ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు కూడా కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి ఇక తప్పట్లేదు కూలో కొట్టడం. ఇక కూలో కొట్టి కొంచెం మంచి ఇల్లు కట్టుకోవాలనేసి ఆశీర్వదించండి. ఈ ఇల్లు కట్టుతున్నప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను వీడియో రూపంలో. ఇదే ప్లేస్లో మంచిగా ఒక 2-3 ఫ్లోర్స్ కట్టుకోవాలనేసి అనుకుంటున్నాము. ఇదండి వీడియో. ఇది మా హోమ్ టూర్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది మా ఇల్లు. 2 రూమ్స్ మేము ఉంటాము. ఇంకో చిన్న రూమ్ ఉంటుంది, మా అత్తమ్మ ఉంటుంది. బయట ఇంకో బాత్రూమ్ ఉంటుంది, లోపల అటాచ్ బాత్రూమ్. ఇన్ని రోజులు ఇంట్లో గడిపినాము. కొంచెం జ్ఞాపకంగా ఉండాలనేసి ఇల్లునైతే హోమ్ టూర్ చేసిన. కొంచెం బాధగా హోమ్ టూర్ చూసినారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్. అయితే ఈ ఇల్లు ఎందుకు హోమ్ టూర్ చేస్తున్నా అంటే, ఇల్లు కూలగొట్టమని చెప్పినా కదా, ఇది ఇల్లు కూలగొట్టి ఇదే ప్లేస్లో మంచి ఇల్లు అయితే కట్టుకోబోతున్నాము. ఇక ఈ ఇల్లు హోమ్ టూర్ అనేది చేసిన కొంచెం జ్ఞాపకంగా ఉంటుంది అనేసి. ఇక ఇదే ప్లేస్లో కొంచెం మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు అనేసి ఇక ఇప్పుడైతే మంచి ఇల్లు కట్టుకోబోతున్నాము. మీరు కూడా ఆశీర్వదించండి మంచి ఇల్లు కట్టుకోవాలనేసి. ఆ ఇల్లు కూడా హోమ్ టూర్ చేస్తా, అది కూడా మంచిగా ఇలా కడుతున్నాము ఏందనేసి అది కూడా ఉంటాను. ఇంకా మేము ఇక రూమ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం కదా, అది కూడా హోమ్ టూర్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.